హాయ్ గాష్, నేను మీ హరిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. గేట్ నెంబర్ 4, ఇక్కడ నుంచి గేట్ నెంబర్ 4 బ్యాక్ సైడ్ మనకి మణికర్ణిక ఘాట్కి వెళ్ళే రూట్ ఉంటుంది. ఆ రూట్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఆ రూట్లోని ఎవ్రీడే టైం టు టైం అని ఏముండదు, ఎప్పుడైనా అప్పుడు అలాగా దహనం చేయడానికి కార్యక్రమాలు అలాగ వస్తూనే ఉంటాయి, బాడీని తీసుకొస్తూనే ఉంటారు. అక్కడ గల్లీలోని చాలా చిన్న గల్లీ మాట, చిన్న రూట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది ఒక శివాలయమే. ఎక్కడ మనం గల్లీలో చూసిన ఒక 4-5 టెంపుల్స్ అయితే కనిపిస్తాయి, శివాలయం, శివుడు యొక్క టెంపుల్స్. మనం ఇప్పుడు ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, మణికర్ణిక ఘాట్. ఆ ఘాట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకి అక్కడ దహనం చేసిన వాళ్ళకి స్వర్గానికి వెళ్తారు, ఇంకా మనశ్శాంతి దొరుకుతుంది అని అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రలు యొక్క ఇవి టన్నుల్లోని కొంటారు దహనం చేయడానికి. ఆ టన్నుల్లోని తీసుకొని ఆ దహనం అయినంత వరకు మనకి వాళ్ళు అమ్ముతూనే ఉంటారు, అలాగా తీసుకుంటారు. ఇంకా మనం ఘాట్ దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం చేపలే ఉన్నాయి. మార్నింగ్ టైంలో అయితే ఒక్కడు కూడా బయట లేదు. ఇప్పుడు మనం ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, లోపలికి దహనం చేస్తారు కదా అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే మనకి అలవాటు అయిపోయింది అందరికీ, ఎవరికైతే భయం అనేది ఉండదు. అలాగా నాన్ స్టాప్ మార్నింగ్ నుంచి నైట్ దాకా అలాగా దహనం చేయడానికి వస్తూనే ఉంటాయి బాడీస్. అక్కడ మళ్ళీ ఆ గొర్రెలు అయితే ఒక టైం అనేది ఉంటుంది అఘోరాలకి. ఆ టైంలోని అమావాస్య టైంలోనైతే వస్తూ ఉంటారు అఘోరాలు. ఆ ఒక్క బాడీస్ మీద కూర్చొని ప్రేయర్ అయితే చేసుకుంటారు, వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడైతే మేము వెళ్ళేటప్పుడు ఎవరు లేరు ఆ ఘాట్ దగ్గర. నైట్ కూడా వెళ్ళాం, మార్నింగ్ కూడా వెళ్ళాం, అప్పుడు కూడా ఎవరు లేరు. నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఉండి దహనం అయితే చేశారు, అంటే కాల్చడం అన్ని కార్యక్రమాలు అన్నీ అలాగా తెల్లవారు నుంచి జరుగుతాయి. డే నైట్ అనేది ఉండదు, అలా వస్తూనే ఉంటాయి. ఎవరికి భయం అనేది ఉండదు, అలవాటు అయిపోయింది వాళ్ళందరికీ. అదే మన దగ్గర అయితే ఎక్కడైనా దహనం చేస్తే కిలోమీటర్ దూరంలో ఉంటాం. ఇంకా ఈ వీడియో యొక్క స్పెషల్ ఏంటంటే, ఇక్కడ అస్థికలు ఏవైనా ఎక్కడైనా ఏ స్టేట్లో చనిపోయిన అస్థికలు కలపడానికి అవన్నిటికి ఇక్కడికి వచ్చి గంగా నదిలో కలుపుతారు. గంగా నదిలో కలిపి ఇంకా వాళ్ళ ఆత్మ శాంతించడానికి కలుపుతారు. ఇవి చెక్కలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి అవతల సైడ్ నుంచి తెచ్చి ఇవతల సైడ్ పెడతారు. ఎక్కువ హైటెడ్ ఉందనుకో, వాటరు హైటెడ్ ఉన్నప్పుడు కిందన దహనం చేయడానికి అయితే అవ్వదు. పైన అనేసి ఒక 3 ప్లేసులు ఉన్నాయి, ఆ 3 ప్లేసుల్లోని దహనం చేస్తారు. నేను చూసేటప్పుడు ఈ 1 డేలోనైతే కిందన దహనం చేశారు. రెండో రోజు వెళ్ళబోతప్పటికి పైన చూశాను, అదంతా హైటెడ్ అయిపోయింది వాటర్. గంగా నది ఫుల్ ఫ్లోటింగ్తో నుండి హైటెడ్ అయిపోయింది వాటర్. ఆ పైన దహనం చేశారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. కిందన పైన ఒక 3 ప్లేసులు ఉన్నాయి, అది ఫుల్గా మునిగిపోయిందంటే పైన చేస్తారు. అది రెండో రోజుకి మునిగిపోయింది. ఆ మునిగిపోవడం వల్ల పైన అయితే చేశారు. మనకి బాడీస్ అయితే ఎలాగంటే వస్తాయి, 1 by 1 నాన్ స్టాప్ వస్తాయి. ఆ నాన్ స్టాప్ వీళ్ళు వెంటనే అక్కడ కట్టెలు ఉన్నాయి కదా, కర్రలు, ఆ కర్రలు టన్నుల లెక్కన ఆర్డర్ తీసుకొని మనిషికి ఎంతైతే పడతాయో అవన్నీ చెప్తారు. చెప్పి తీసుకొని వాళ్ళతో మాట్లాడి అక్కడ అన్నీ చేస్తారు. ఇంకా ఏంటంటే, సాక్షాత్తు పరమేశ్వర స్వామి అక్కడే ఉంటారని నమ్ముతుంటారు, అందుకే అక్కడ వాళ్ళు ఎవరు భయపడరు. షాపుల్లోని అక్కడ ఇది ఒక ఊరే కదా, ఆ ఊర్లోని అలా వెళ్తూ రావడం పోవడం అన్నీ జరుగుతుంటాయి ఆ గల్లీ సందుల్లో నుంచి. ఆ సందులో ఉన్న వాళ్ళు కూడా ఎవరు భయపడరు, ఎందుకంటే రోజు రావడం పోవడం అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. ఇక్కడైతే ఇప్పుడు పూజ చేసుకొని అవన్నీ చేసుకున్న తర్వాత దహనం చేయడానికి అయితే రెడీగా ఉంటారు అందరూ. ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరు దహనం చేస్తారు. ఇప్పుడు మనకి పడవలో కూడా ఒకటి తెస్తున్నారు, చూసారు కదా. అలాగే నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి.
ఆ వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు అలాగా దహనం అయితే చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఖాళీ లేదంటే మళ్ళీ అక్కడ ఆపి కొంతసేపు వాళ్ళని వెయిట్ చేయించి అక్కడ ప్లేస్ సెట్ అయింది అనగానే ఇంకోళ్ళని దహనం అయితే చేస్తారు. ఈ ప్రాసెస్ అయితే పురాతన కాలం నుంచి జరుగుతుందంట. అఘోరాల కోసం అయితే నేను కనుక్కున్నాను. అయితే కనుక్కుంటే వాళ్ళు ఏ టైం పడితే ఆ టైం రారంట. వాళ్ళకంటూ ఒక స్పెషల్ డే అనేసి ఉంటుంది. ఆ స్పెషల్ డేలోనే అఘోరాలు వస్తూ ఉంటారంట. ఆ వచ్చినప్పుడు వాళ్ళు బాడీల మీద కూర్చొని వాళ్ళు పూజలు చేసుకున్న తర్వాత దహనం అయితే చేయడం జరుగుతుంది. కాల్చడం చాలా ఎక్కువసేపు అయితే కూర్చుంటారంట. ఎందుకంటే వాళ్ళని ఎవరు ఏమనరు. వాళ్ళ ఆత్మశాంతి కోసం కూడా చేస్తుంటారని విన్నాను పూజలు. వాళ్ళని అడిగాను, అక్కడ కాలుస్తారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఇలా ఉంటుంది అని. అక్కడ ఇగో ఫారినర్స్ అందరూ వచ్చారు, వాళ్ళని కూడా నేను వీడియో తీశాను. ఇక్కడ మార్నింగ్ టైం కూడా వెళ్ళాను నేను. మార్నింగ్ టైం పైన అన్నాను కదా, ఇది పైన వాటర్ హైట్ పెరిగిపోయింది. వాటర్ ప్రవహిస్తుంది, వాటర్ స్పీడ్గా గంగానది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది పైన కూడా మనకి దహనం చేసే ప్లేస్ అయితే ఉంది. ఎందుకంటే అది మునిగిపోయింది అనగానే పైకి అయితే తీసుకొస్తారు. పైన అంటే ప్లేస్ 1 by 1 సేమ్ ప్రాసెస్లోనే జరుగుతుంటుంది. ఇక్కడ అసలు నాన్ స్టాప్ అలా బాడీస్ అయితే వస్తూనే ఉంటాయి దహనం చేయడానికి. అస్థికలు కలపడానికి వస్తారు, దహనం చేయడానికి వస్తారు, కొన్ని మంది మొక్కులు తీర్చుకోవడానికి కూడా వస్తారు. ఎక్కడ చూసినా మనకి బాడీలు అయితే కనిపిస్తాయి, కానీ భయపడకండి. అంతా అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడే ఉన్నాడు అనేసి అంటుంటారు. ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడడం? ఏం భయపడకండి. అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఏం భయం గియ్యం ఏం అనేది ఉండదు. నేనైతే భయం అయితే పడలేదు, ఎందుకంటే మనం వెళ్ళింది గుడికి వెళ్ళాం, ఎవరైనా అక్కడికి వెళ్ళాల్సిందే కదా అని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేను ఇంకో వీడియో కూడా చేద్దామని అనుకుంటున్నాను. హారతి, గంగా హారతి అవన్నీ ఉన్నాయి, అవి కూడా చేస్తాను. తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా.